చూస్తారా, ఈ కనిపించేటటువంటి 108 అడుగుల ఆవిష్కారం చేయాలి అనే సంకల్పము శివరాజ్ సింగ్ చౌహాన్ గారిదైతే దాని ఆశీస్సులు శ్రీ 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 జగద్గురువులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామి వారు, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు అయితే ఆ సంకల్పాన్ని, ఆ ఆశీస్సుల్ని సాకారంగా మనకి కనిపించేట్టు చేసిన పెద్దలు ప్రసాద్ గారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి క్షేత్ర నిర్మాణం ఇప్పటికైనది 100 కోట్ల రూపాయల ఖర్చే అని వారు చెప్తున్నారు. ఇంకా 3,000 కోట్ల రూపాయల కార్యక్రమము ఇక్కడ జరగాల్సింది ఉంది. అయ్యేటప్పటికి అది 3 దాటి ఇంకా పెద్దదే అవుతుంది. ఇంత విశేషమైన ప్రాజెక్టు ఈ ధరాతలంలో ఇంత అద్భుతంగా వైభవంగా ఎవరైనా చేశారు అంటే ఆధ్యాత్మికంగా యావత్ ప్రపంచంలో అగ్రస్థాయిలో నిల్చుండేటువంటి ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వము, శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. వారి వల్ల ఆ మొత్తం కళని సాకారం చేసిన పెద్దల్ని కలవడం ఆనందంగా ఉంది అని అందరితోటి పంచుకుంటూ, దీని దివ్య సంకల్పం ముఖ్యమంత్రి గారు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే ఈ చిత్రపటాన్ని అంత గంభీరంగా రూపుదిద్దింది శ్రీ వాసుదేవ కామత్ గారు. బాంబేలో ఉంటారు, ప్రముఖ చిత్రకారులు భారతదేశంలో. వాసుదేవ కామత్ గారు రూపొందించిన